ఓం సాయిరామ్. బాబా షిరిడీ వదిలిపెట్టి 3 ఏళ్ళు గడిచాయి. ఈ 3 ఏళ్లలో బాబా ఎక్కడున్నారో, ఏం చేశారో ఖచ్చితమైన సమాచారం చెప్పగలిగిన వాళ్ళెవరూ లేరు. ఇలా వచ్చి అలా మాయమైపోయిన బాబా గురించి షిరిడీ వాసులు కూడా మర్చిపోయారు. 3 ఏళ్ళు గడిచిన తర్వాత ఒకనాడు ఔరంగాబాద్ జిల్లా తూప్గాం నివాసి శ్రీమంతుడైన చాంద్ పాటిల్ సుమారు 2 నెలల క్రితం తప్పిపోయిన తన గుర్రాన్ని వెతుకుతూ ఏలగంగా నది ఒడ్డున ఉన్న మామిడి తోపులో ప్రవేశించాడు. అక్కడక్కడ ఒక మామిడి చెట్టు క్రింద కూర్చుని కనిపించారు బాబా. ఎక్కడ షిరిడి, ఎక్కడ ఏలగంగా నది, అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు ఎందుకు వచ్చారో ఎవరికి తెలుసు. మాసిన కఫిని ధరించి తలకి గుడ్డ కట్టుకొని ఫకీరులా కనిపిస్తున్న ఆ 20 ఏళ్ల బాబా వదనంలో ప్రకాశిస్తున్న దివ్య తేజస్సును గాంచి అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించాడు పాటిల్. ఆవో చాంద్ పాటిల్, ఆవో, అతన్ని పేరు పెట్టి పలకరిస్తూ ఆహ్వానించాడు బాబా. ఉలిక్కిపడ్డాడు చాంద్ పాటిల్. ఆ ఫకీరెవరో తనకి తెలియదు. ఇంతకు ముందెప్పుడూ అతన్ని తాను చూడలేదు. తన ఊరివాడు కూడా కాదు. మరి తన పేరు అతనికెలా తెలుసు? తనని పేరు పెట్టి ఎలా పిలిచాడు? పాటిల్ ప్రశ్నలకు సమాధానం లభించకముందే బాబా తలెత్తి మందహాసం చేసి అతని భుజం మీద వేలాడుతున్న గుర్రపు జీను వైపు చూస్తూ, గుర్రం తప్పిపోయినందుకు బాధగా ఉందా పాటిల్? పాపం, నీకు దూరమైనందుకు నీ బిజిలీ కూడా తెగ బాధపడిపోతోంది అన్నాడు బాబా. పాటిల్ అదిరిపడుతూ, బాబా ఎక్కడా, నా బిజిలీ ఎక్కడా అడిగాడు ఆతృతగా. అదిగో అక్కడ, చెయ్యెత్తి చెట్ల గుబురు వైపు చూపించారు బాబా. ఆరాటంతో అటువైపు పరిగెత్తాడు పాటిల్. ఆ చెట్ల గుబురు వెనకాల గడ్డిమేస్తూ కనిపించింది అతని ప్రాణ సమానమైన గుర్రం బిజిలీ. దాదాపు 2 నెలల తరువాత దాన్ని చూడగానే పాటిల్ కళ్ళల్లో నీళ్లు గిర్రున సుళ్ళు తిరిగాయి. బిజిలీ పెద్దగా అరుస్తూ పరిగెత్తుకు వెళ్ళి దాని మెడను వాటేసుకున్నాడు పాటిల్. తన యజమానిని చూసిన ఆనందంలో పెద్దగా సకిలిస్తూ చిందులు తొక్కింది బిజిలీ. బిజిలీ, ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఇక్కడికి ఎలా చేరావు? నిన్నెవరు కాపాడారు? ఆరాటంతో ప్రశ్నించాడు పాటిల్. బిజిలీ మరోసారి ఉత్సాహంగా సకిలించి చివాల్న వెనుతిరిగింది. పాటిల్ దాన్ని అనుసరించాడు. బిజిలీ గబగబా వచ్చి బాబాకి కాస్తంత దూరంలో ఆగి బిగ్గరగా సకిలించింది. బాబా తలెత్తి చూసి, నీ యజమానిని నీ దగ్గరకు చేర్చాను, ఇప్పుడు సంతోషంగా ఉందా అన్నారు. బిజిలీ మరోసారి ఉత్సాహంగా సకిలించి బాబా పాదాల ముందు తల వంచింది. బాబా కృపే తమని కలిపిందని గ్రహించి నమస్కరించాడు పాటిల్. సరే సరే, నీ యజమానిని కలిశావుగా, సరే, సబ్కా మాలిక్ ఏక్. ఆ యజమాని దయే నిన్ను నీ యజమానిని వద్దకు చేర్చింది, అర్థమైందా అన్నారు బాబా. అప్పుడు బాబా తన చిలుముగొట్టంలో పొగాకు నింపుకుంటున్నారు. చిలుముగొట్టంలో పొగాకు నింపాక బాబా పొడుగాటి పట్కారు లాంటి చిమ్టాలో నెలలో గుచ్చారు. మరుక్షణం గుచ్చిన చోట్లోంచి బుడబుడమని నీరు పైకి ఉబికింది. అది చూస్తూ ఉలిక్కిపడ్డారు పాటిల్. చిమ్టాతో గుచ్చితే గంగ ఎలా వచ్చింది? ఆ నీటిలో గుడ్డను తడిపి పిండి ఆ గుడ్డని చిలుముగొట్టం చివరన చుట్టారు బాబా. తరువాత తన చేతి కర్ర లాంటి సట్కాతో నేల మీద కొట్టారు. మరుక్షణం అక్కడ ఎర్రటి నిప్పు కణిక ప్రత్యక్షమైంది. అది చూస్తూ నిశ్చేష్టుడయ్యాడు పాటిల్. ఆ నిప్పు కణికతో చిలుము వెలిగించి గట్టిగా చిలుము పీల్చి పొగ వదులుతూ, యా అల్లా, యా దేహక్ అని తన్మయానందంతో స్మరించారు బాబా. పాటిల్ భక్తి భావోద్వేదాలతో ఊగిపోతూ, నువ్వు సామాన్యుడివి కావు బాబా, పంచభూతాలను ఆజ్ఞాపించగల ఆ అల్లావి నువ్వే అంటూ బాబా పాదాల ముందు మోకరిల్లాడు పాటిల్. అల్లాయే బాబా రూపంలో అవతరించాడా? షిరిడీలో ఆ రోజు పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఊరంతా ముగ్గులతో రంగవల్లులు దిద్ది మామిడి తోరణాలతో అలంకరించారు. అందుకు కారణం ఏమిటంటే, 1 సంవత్సరం క్రితం తూప్గాం నివాసి చాంద్ పాటిల్
మేనల్లుడికి షిరిడీలోని వధువుతో వివాహం నిశ్చయమైంది. కానీ అర్ధాంతరంగా ఆ వివాహం ఆగిపోయింది. ఏడాది తరువాత హఠాత్తుగా పెళ్లి ముహూర్తం నిశ్చయించి ఆడపెళ్లి వారికి లగ్నపత్రిక పంపించాడు పాటిల్. పాటిల్ కుటుంబంలోనూ వ్యాపారంలోనూ తలెత్తిన ఒడిదుడుకులు కారణంగానే ఏడాది క్రితం జరగాల్సిన పెళ్లిని అప్పుడు వాయిదా వేశారని, అందులో మగపెళ్లివారి తప్పు కూడా లేదని తేలడంతో ఇరుపక్షాల వారు ఆ ముహూర్తానికి సిద్ధమయ్యారు. ఆ ఉత్సాహంతోటే ఆడపెళ్లివారు ఊరంతా అలంకరించారు. గ్రామదేవత ఖండోబాకి ప్రత్యేకంగా పూజలు జరిపిస్తున్నారు. ఆలయ పూజారి మహల్సాపతి మంత్రాలు చదువుతూ యాంత్రికంగా పూజ చేస్తున్నాడు. అతడి మనస్సు ఎందుకో కల్లోలంగా ఉంది. అతడికి మిత్రులైన కాశీరాం, అప్పాజోగులేలు ఆలయం బయట కూర్చొని అరుగు మీద కూర్చొని ఆ పెళ్లి విశేషాలే మాట్లాడుకుంటున్నారు. ఆ ఆడపెళ్లి వారి అలంకారాలు, హడావిడి, ఆర్భాటాలు చూస్తుంటే మన ఊళ్ళోకి మగపెళ్లి వారు వస్తున్నారా లేక ఎవరైనా దేవుడు వస్తున్నాడా అనిపించేట్లేదు అన్నాడు కాశీరాం. ఏమో దేవుడే వస్తున్నాడేమో అన్నాడు అప్పాజోగ్లే నవ్వుతూ. ఖండోబా పూజ చేస్తున్న మహల్సాపతి గుండె ఆ మాటలకి ఒక్క క్షణం ఆగి మరుక్షణం ఉద్విగ్నతతో రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. నిజమా? తనకి ఆ రోజు దైవదర్శనం లభించబోతోందని తన అంతరాత్మ పొద్దుట్నుంచి పదే పదే పలుకుతోంది. ఇప్పుడు వీళ్ళ నోటి నుంచి ఆ మాటే పలికింది. అది నిజమా? నిజంగా దేవుడొస్తున్నాడా? అదిగో మగపెళ్లివారి బళ్ళు వచ్చేశాయి అన్నాడు కాశీరాం. మగపెళ్లివారి ఎద్దుబళ్ళు ఖండోబా ఆలయానికి ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆగాయి. బండి దిగింది. దేవుడు కాదు, చాంద్ పాటిల్. మహల్సాపతి నిట్టూర్చి యాంత్రికంగా పూజకి ముగింపు పలకసాగాడు. చాంద్ పాటిల్ హడావుడిగా ఆలయం వద్దకు వచ్చి ఖండోబాకి నమస్కరించి, నమస్తే పూజారి గారు, ఒక దేవుడి దయ వల్ల మళ్ళీ ఈ ఊరొచ్చి మిమ్మల్ని చూడగలిగాను, పెళ్లి జరిపించగలుగుతున్నాను. ఆ దేవుడి అనుగ్రహం నన్ను మళ్ళీ మనిషిని చేసింది అన్నాడు. అలాగా, చాలా సంతోషం అంటూ హారతి వెలిగిస్తున్నాడు మహల్సాపతి. వయసులో చిన్నవాడైన ఆయనకి భూత భవిష్య వర్తమానాలు కరతలామలకం అన్నట్లు ఆ దేవుడు మీ ఊరివాడే. మా ఊరివాడా? ఎవరు? ఏడి? అంటూ ఉద్విగ్నతతో చివాల్న వెనుతిరిగాడు మహల్సాపతి. అప్పుడే మేళతాళాలు ఆరంభమయ్యాయి. సరిగ్గా ఆ క్షణంలోనే ఎద్దుబండిలోంచి క్రిందికి దిగుతున్న 20 ఏళ్ల వయసున్న బాబా వైపు చూపిస్తూ, అదిగో ఆయనే చెప్పాడు పాటిల్. దేవుడికి స్వాగతం పలుకుతున్నట్లు మంగళ వాయిద్యాలు మధురంగా మ్రోగుతున్నాయి. సరిగ్గా 4 ఏళ్ల క్రితం చెప్పకుండా మాయమై నేడు పెళ్లి బృందంతో కలిసి వచ్చిన బాబా లోక కళ్యాణం కోసం అవతరించిన భగవంతుడిలా కనిపించాడు మహల్సాపతికి. అడుగో అతడే నీ దేవుడు అంటూ అతడి అంతరంగం త్రుళ్ళిపడుతోంది. యాసాయి ఉత్సాహంతో పలకరిస్తూ బాబాకి ఎదురెళ్ళి హారతిచ్చాడు మహల్సాపతి. జీవులందరికీ నేను పేర్లు పెడతాను. నాకు సాయి అని నువ్వు పేరు పెట్టావా మహల్సా? సాయి అంటే అర్థం తెలుసా? సాయి అంటే స్వామి అని మాత్రమే కాదు, సాయి అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ. మహల్సా, ఆ మందిరంలో ఖండోబా, నీ మనోమందిరంలో ఈ సాయిబాబా, అక్కడ నేనే, ఇక్కడ నేనే. యహదేహక్ బాబా, సాయిబాబా, దేవా నా దేవా అంటూ భక్తి పారవస్యంతో కిందకు జారి బాబాకి సాష్టాంగ పాద నమస్కారం చేశాడు మహల్సా. ఆనంద బాష్పాలతో బాబా పాదాలను అభిషేకిస్తూ, కాశీరాం, ఇందాక ఏదో అన్నట్లున్నావు, దేవుడు వచ్చేసినట్లే గదా అన్నారు బాబా. దిగ్భ్రాంతుడయ్యాడు కాశీరాం. తాము మాట్లాడుకున్న మాటలు బాబాకి ఎలా తెలిసాయి? ఆయన సర్వజ్ఞుడా లేక నిజంగా దేవుడా? గురుస్థానంగా ప్రకటించబడిన వేప చెట్టు క్రింద ఆసీనుడయ్యాడు సాయిబాబా. ఆ స్థానంలో ఉంటూ ఎందరికీ ఆశ్రయం కల్పించనున్నారో, ఎందరెందరినీ ఆదరించనున్నారో ఏమో. గురుస్థానంగా ప్రకటించబడిన నింబవృక్షం బాబాకి నివాసమయ్యింది. ఆ వేప చెట్టు క్రింద రాత్రింపగళ్ళు నివసించే బాబా
అప్పుడప్పుడు ప్రక్కనే ఉన్న చిట్టడవికి వెళ్ళి పొదలు తుప్పుల మధ్య పిచ్చివాడిలా సంచరించేవారు. అది చూసి గ్రామస్తులు బాబాని పిచ్చి ఫకీరు అనుకున్నారు. అయితే రోజు బాబాని నియమంగా దర్శిస్తూ సేవిస్తున్న మహల్సాపతి కాశీరాం అప్పా జోగులేల వల్ల బాబా గొప్ప అవులియా అన్న అభిప్రాయం ఏర్పడిన షిరిడీవాసులు క్రమక్రమంగా బాబాని దర్శిస్తూ తమ సమస్యలను విన్నవించుకుంటూ బాబా దయకి పాత్రులై మనశ్శాంతి పొందసాగారు. అలా అలా బాబా గురించి గ్రామమంతా ప్రచారమైన తరుణంలో ఆ గ్రామ పెద్ద అప్పాకోతే పాటిల్ ఒకనాడు తన భార్య బైజాబాయి కొడుకు తాత్యా పాటిల్తో కలిసి బాబా దర్శనానికి వచ్చారు. వారిని బాబాకి పరిచయం చేస్తూ, బాబా, వీరు గ్రామ పెద్ద అప్పాకోతే పాటిల్ అని చెబుతున్నాడు మహల్సాపతి. నా వాళ్ళని నాకు పరిచయం చేయడం దేనికి అని మధ్యలోనే బాబా వారిస్తుంటే ఆ మాటలు విన్న పాటిల్ ఇస్తూపోయాడు. వీళ్ళు మీ వాళ్ళ? ఇదే కదా మీ దర్శనానికి రావడం అన్నాడు మహల్సాపతి ఆశ్చర్యంతో. ఈ జన్మలో ఇదే, కానీ జన్మ జన్మలుగా వీళ్ళు నాతోనే పుడుతున్నారు, నాతోనే ఉంటున్నారు. ఈమె బాయిజాబాయి, నా సోదరి అని చెబుతూ బాబా చప్పున లేచి నిలబడి ఆవో బెహన్ అని ఆదరించారు బాబా. ఆ సోదర వాత్సల్యానికి, ప్రేమకు బాయిజాబాయి పులకించిపోతూ ఆర్ద్రతతో చేతులు జోడించి బాబా అని పలకరించింది. అమ్మా, గత జన్మలో నువ్వు నన్ను ఎంతో వాత్సల్యంతో ప్రేమతో సేవించావు, కన్న తల్లిలా ఆదరించావు. నీ మరుసటి జన్మలో కూడా నాతో ఉండాలని కోరుకున్నావు. నీ కోరిక ఇలా నెరవేర్చాను అని బాబా వివరిస్తుంటే వింటున్న వాళ్ళందరికీ విస్మయంగా ఉంది. గత జన్మ ఏమిటి, ఈ జన్మ ఏమిటి, జన్మ జన్మల సంబంధాలంటూ మాట్లాడుతున్న బాబా నిజంగా పిచ్చి ఫకీరు కాదు కదా. బైజాబ్ గురుస్థాన్ సాక్షిగా నేను చెప్పింది సత్యం. ఈ బాబా ఎప్పుడూ అసత్యం చెప్పడు. గత జన్మలో నువ్వు గోమాతవి, నాకు సమృద్ధిగా నీ క్షీరాన్నిచ్చి కన్న కొడుకులా నన్ను ఆదరించావు, నా ఆకలి తీర్చావు. ఈ జన్మలో నీకు మాటిస్తున్నాను తల్లి, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ కొడుకుని, ఈ తాత్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతాను. ఇదే నా వాగ్దానం బెహన్. ఇది నా యజమాని మీద ఆనా, అల్లా మాలిక్ అన్నారు బాబా గంభీరంగా. బాబా భావోద్వేగంతో బాబా పాదాలకి నమస్కరించింది బైజాబాయి. ఆ క్షణంలోనే ఆమె మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. రోజు బాబాకి భిక్ష పెట్టకుండా తాను భోజనం చేయకూడదని నిర్ణయించుకుంది బాయిజా మనసులో. ఆమె దృఢ నిశ్చయానికి ప్రతిఫలంగా ఆమె చేపట్టిన ఆ వ్రతానికి ఫలితంగా ఆమెకు బాబా ఏ వరాన్ని అనుగ్రహిస్తున్నారో. బాబా రోజు 5 ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష స్వీకరించేవారు. వాటిలో మొదటి ఇల్లు బాయిజాబాయిది. ఆమె వద్ద భిక్ష స్వీకరించాక కొంతసేపు ఆమెతో ముచ్చటించేవారు బాబా. అనంతరం మిగతా 4 ఇళ్ల వద్ద భిక్ష స్వీకరించాక తిరిగి వేప చెట్టు వద్దకు చేరుకునేవారు. తాను తెచ్చిన ఆహారాన్ని అల్లాకి నైవేద్యం పెట్టి తాను కొంచెం తిని మిగిలిన ఆహారాన్ని పాత్రలో వదిలేసేవారు. కుక్కలు, పిల్లులు, ఈగలు తదితర జీవులు యథేచ్ఛగా ఆహారాన్ని భుజిస్తుంటే బాబా ఆకాశం వైపు చూస్తూ అల్లా మాలిక్ అని కీర్తిస్తుండేవారు. బాయిజాబాయి కొడుకు తాత్య తన 7 పిల్లలతో కలిసి చెట్టుచాటు నుంచి బాబాని విక్కిరిస్తూ రాళ్ళు విసిరిస్తుండేవారు. బాబా వాళ్ళని ఏమాత్రం కోపగించుకోకపోగా మా పిల్లల్ని కసురుకునే మహల్సాపతిని మందలిస్తుండేవారు. ఒకరోజు బాబా ఆ పిల్లలతో కలిసి గోలీలాట ఆడుతున్నారు. అప్పుడు మహల్సాపతి ఒక వ్యక్తిని వెంటబెట్టుకు వచ్చి, బాబా, ఇతను మాధవరావు దేశపాండే, స్కూల్లో టీచరు అని పరిచయం చేశారు. బాబా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పిల్లల్లో పిల్లాడిలా కలిసిపోయి, ఒరే తాత్య, ఈసారి గెలుపు నాది అన్నారు గోలితో గోలిని గురిచూస్తూ. మామా, ఇప్పటికీ 3 సార్లు ఈ మాటే చెప్పావు, 3 సార్లు ఓడిపోయావు, ఈసారి గెలుస్తావా? హేళన చేశాడు తాత్య. స్కూలు టీచర్ చాలా అసహనంగా బాబా వైపు చూస్తూ,
పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్లు ఊరంతా గొప్పగా చెప్పుకుంటుంటే ఈ బాబా అండపిండ బ్రహ్మాండాలను పాలించేవాడిని భ్రమించి దర్శనానికి వచ్చాను. గోళీలాటే గెలవలేనివాడు నాకేం చేస్తాడు మేలు అనుకున్నాడు మనసులో మరుక్షణం. అండపిండ బ్రహ్మాండాలతో ఆడుకునేవాడికి ఈ గోళీలొక్క లెక్క అన్నారు బాబా గురి చూస్తూ. ఉలిక్కిపడ్డాడు టీచరు. బాబా వైపు అనుమానంగా చూశాడు. ఎలా తెలిసింది తన మనసులో మాట? అంతలో బాబా గోలీ విసిరాడు. గురి తప్పింది. బాబా ఓడిపోయారు. హే మామా, నీ గెలుపు నాదే, ఈసారి నువ్వే ఓడిపోయావు అని ఉత్సాహంగా గోళీలు తీసుకుని పరిగెత్తాడు తాత్య. ఓడిపోక ఏం చేస్తారు, దేవుడైతే గదా అనుకున్నాడు టీచర్ మరుక్షణం. జీవుడిని గెలిపించాలంటే దేవుడు ఓడిపోవాలి గదా శ్యామా అన్నారు బాబా నవ్వుతూ. అదిరిపడ్డాడు టీచర్. తలెత్తి విస్మయంగా బాబా వైపు చూశాడు. తాను విఠలుడిలా నల్లగా ఉంటాడని, తన తల్లి ముద్దుగా తనని శ్యామ అని పిలిచేది. ఆ ముద్దు పేరు తనకి తప్ప ఈ ఊళ్ళో మరెవ్వరికీ తెలియని తన ముద్దు పేరు శ్యామ ఈ బాబాకి ఎలా తెలుసు? జీవుడిని గెలిపించాలంటే దేవుడు ఓడిపోవాలి. పిల్లల ముఖాల్లో గెలుపు సంతోషం చూడాలంటే బాబా ఓడిపోవాలి. అందుకే బాబా ఓడిపోయాడా? అంటే బాబా అండపిండ బ్రహ్మాండాలతో ఆడుకునే దేవుడా? అయోమయంగా బాబా వైపు చూశాడు శ్యామ. బాబా కుంటెగా నవ్వి, శ్యామ, అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నీకు నాకు మన అందరికీ అల్లాయే యజమాని, సబ్కా మాలిక్ ఏక్ అన్నారు బాబా చేతులెత్తి ఆకాశం వైపు చూపిస్తూ. శ్యామ చేతులు జోడించి నమస్కరిస్తూ, జిహా బాబా, సబ్కా మాలిక్ ఏక్, ఆ మాలిక్ నువ్వే అనుకున్నాడు మనసులో. బాబాని నిత్యం దర్శించుకునే భక్తుల్లో శ్యామ ఒకడయ్యాడు. అయితే శ్యామ ప్రతినిత్యం బాబాకి సమీపంగా ఉంటూ ఆయన చర్యల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలని తాపత్రయపడేవాడు. కానీ ఎవరి ఊహలకి ఆలోచనలకి అందనంత విచిత్రంగా ఉండేవి బాబా లీలలు. భక్తుల దృష్టిలో అవి భగవంతుడి లీలలు కావచ్చేమో గాని భగవంతుడికి అవి సహజ లక్షణాలు అన్నట్లు ఉండేవి బాబా చర్యలు. తనని ఆశ్రయించిన వారికి సలహాలిచ్చి మార్గదర్శనం చేసేవారు బాబా. అలాగే వింత వింత జబ్బులతో తన వద్దకి వచ్చే రోగులకి విచిత్రమైన పద్ధతిలో చికిత్సలు చేసే రోగాలను నయం చేసేవారు. ఒకసారి పాము కరిచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని బాబా వద్దకి తీసుకుని వచ్చారు. రోగి నురగలు కక్కుతూ బాధతో మెలికలు తిరిగిపోతూ, బాబా నన్ను కాపాడు అని ఏడుస్తున్నాడు. రోగితో పాటు బంధువుల రోదన కూడా హృదయ విదారకంగా ఉంది. బాబా ఆ రోగి వైపు తీక్షణంగా చూస్తూ, ఆగు ఆగు, దిగు దిగు అరిచారు. రోగి బంధువులతో పాటు అక్కడే ఉండి గమనిస్తున్న శ్యామ కూడా ఉలిక్కిపడ్డాడు. బాబా అలా కోపంగా ఎవరిని కసురుకున్నారు? రోగినా, బంధువులనా, లేక తననా? శ్యామ సందేహానికి సమాధానంగా రోగిలో వణుకు గిలగిలా కొట్టుకోవడం తగ్గింది. పాము విషం పైకి ఎక్కకుండా బాబా ఆజ్ఞ పనిచేసిందని శ్యామకు అర్థమయ్యింది. అంతలోనే బాబా ప్రక్కనే ఉన్న తుప్పల్లో గాలించి రోగిని కాటేసిన పాముని చేత్తో పట్టుకొని తీసుకొచ్చారు. మనిషి నీడ చూస్తూనే బుస్సున బుసలు కొట్టే పాము బాబా చేతిలో నిశ్శబ్దంగా ఒదిగిపోవడం చూసి నివ్వెరపోయాడు శ్యామ. ఏమిటి ఫకీరు ఉద్దేశం? పట్టుమని 25 లేవు, పాములతో చెలగాటాలేమిటి? విషం కక్కే పాము ఇతని చేతిలో బిడ్డలా ఒదిగిపోవడానికి ఇతడేమైనా పాముని హారాలుగా ధరించే శివుడా? పాన్పు వేసుకొని పవళించి విష్ణువా? శ్యామ తీవ్రంగా ఆలోచిస్తూ బాబా చర్యలను గమనిస్తున్నాడు విస్మయంగా. బాబా పాము శిరస్సు పైన మృదువుగా తట్టి, ఏమ్మా, శివుడి మెడలో హారానివి, విష్ణువుకి పానుపువి గదా, నువ్వు ఇలా అమాయకుల మీద విషం కక్కవచ్చా అని మందలిస్తుంటే విస్తుపోయాడు శ్యామ. ఎలా తెలుస్తున్నాయి? తన మనసులో అనుకున్న మాటలు, ఆలోచనలు ఈ బాబాకి ఎలా తెలుస్తున్నాయి? ఇతడు సర్వంతర్యామా, సర్వవ్యాపకుడైన సర్వీశ్వరుడా? సందిగ్ధంగా, సంశయంగా బాబా వైపు చూశాడు శ్యామ. యద్భావం తద్భవతి అని గొణుక్కుంటూ బాబా ఆ పాముని రోగిని కాటు
వేసిన చోట ఆనించారు. పాము తాను కాటు వేసిన విషాన్ని తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్లు గుర్తుగా కొద్ది క్షణాల్లో రోగికి స్వస్థత చేకూరి ప్రాణం నిలిచింది. పాముని తిరిగి తుప్పల్లో వదిలేశారు బాబా. అలా ఎన్నో రకాల రోగాలు, విచిత్రమైన చికిత్సలు బాబా వైద్యుడిగా మారి వైద్యశాస్త్రానికి అతీతమైన చికిత్సల ద్వారా రోగుల ప్రాణాలు కాపాడి ఇంత హకీం అన్న పేరు సంపాదించుకున్నారు. ఆయన చర్యల్లోని విశేషాలను ఎలా భావించాలో శ్యామాకి అర్థం కాలేదు. ఒకసారి షిరిడీలో వారం రోజులు కుండపోతగా వర్షం కురిసింది. ఇళ్లల్లోంచి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. అంతటి కుంభవృష్టిలో బాబా ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో నని ఆయన భక్తులు ఆందోళనతో గడిపారు. వారం తర్వాత వర్షం తెరిపించాక ఆతృతగా వచ్చి చూస్తే వేప చెట్టు క్రింద నిశ్చింతంగా నిర్భయంగా కనిపించారు బాబా. చెట్టు చుట్టూ మోకాలి లోతు నీరున్నా బాబా చలించలేదు. దేవా, భయంకరమైన వర్షంలో ఈ వారం రోజులు ఎలా ఉన్నావు? ఒంటరిగా ఏం చేస్తున్నావు? అడిగాడు మల్సాపతి ఆవేదనగా. మీరంతా క్షేమంగా ఉండాలని అల్లాని ప్రార్థిస్తున్నాను. అల్లా మాలిక్ అన్నారు బాబా ఆకాశం వైపు చూపిస్తూ. తమ మేలు కోరే బాబా అలా ఆరుబయట చెట్టు కింద ఇంకా నివసించడానికి వీల్లేదని భావించిన మహల్సా, శ్యామ తదితరులు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటూ, బాబా, మసీదు ఖాళీగా ఉంది, మీరు ఉండటానికి అది అనుకూలంగా ఉంటుంది, లేవండి, నేటి నుంచి మీ నివాసం మసీదే అని ప్రార్థించారు. అందరూ చేరి పట్టుబట్టడం చేత సరేనంటూ అంగీకరించారు బాబా. ఓం సాయిరామ్. ద్వారకామాయి ఆ పాడుబడ్డ మసీదుకి బాబా పెట్టిన పేరు అది. ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహించే తల్లి అని ద్వారకామాయికి నిర్వచనం చెప్పారు బాబా. 2 గదుల ఆ మసీదు ముంగిట బాబా స్వయంగా తులసి కోట స్థాపించారు. అంతేకాదు మసీదు గోడల మీద ప్రతిరోజు దీపాలు వెలిగించసాగారు. ఇవన్నీ హిందువుల సాంప్రదాయాలు. వీటిని నిత్యం పాటించేవారు బాబా. కానీ ఆయన పొడుగాటి కఫ్నీ ధరించి తలకి పాగాల గుడ్డ కట్టుకునేవారు. నిరంతరం అల్లా మాలిక్ అని స్మరిస్తుండేవారు. ఇవన్నీ ముస్లిం సాంప్రదాయాలు కనుక బాబాని ముస్లింగా భావించి ఆయన్ని మసీదులో ఉండమని ప్రార్థించారు. అయితే బాబా ఏనాడు నమాజ్ చేయలేదు. కానీ ముస్లిం భక్తులు నైవేద్యం తెచ్చినప్పుడు వారి సాంప్రదాయానుసారం ఫాతిహా చదివించి అల్లాకి నివేదన చేయించేవారు. ఈ వైరుధ్యాలన్నీ చూస్తుంటే అసలు బాబా హిందువా ముస్లిమా అని చాలాసార్లు అనుకున్నాడు శ్యామ. జవాబు దొరికినట్టే అనిపించింది. అంతలోనే ఏదో మాయ కమ్మినట్టు అసంతృప్తి, సందేహం ఆవరించేది. అలాంటి సంశయాలతోటే రోజులు గడిచిపోతున్నాయి. బాబా కులమతాలు ఏమిటో తెలియకపోగా ఆయన నిర్లిప్త ప్రవర్తన, అర్థం కాని మాటలు చాలా మందిలో ఆయనొక సర్వసాధారణ వ్యక్తిగా భావించేట్టు చేశాయి. అలాంటి సాధారణ వ్యక్తికి రోజు సహాయం ఎందుకు చెయ్యాలి? షిరిడీలోని వ్యాపారులందరూ అనుకున్నారు ఒకరోజు. అప్పటి వరకు ప్రతిరోజు వాళ్లే మసీదులో బాబా వెలిగించే దీపాలకు అవసరమైన నూనె ఉచితంగా ఇచ్చేవారు. ఆ రోజు వర్తకుల బుద్ధి మారింది. తమ బుద్ధి మార్పు వల్ల లోకానికి జ్ఞానజ్యోతి ఉదయిస్తుందని ఆ క్షణాన వాళ్ళకి తెలియదు. కారణం లేని కార్యం జరగదు గదా. బాబా రోజు వచ్చినట్టే వచ్చి ఒక దుకాణం ముందు నూనె పోయించుకునే రేగు డబ్బా చూపించి అల్లా మాలిక్ అన్నారు. నహీ తేల్ నహీ, నూనె లేదు, వెళ్ళు చెప్పాడా వర్తకుడు. బాబా మరేం మాట్లాడకుండా మరో దుకాణం దగ్గరికి వెళ్ళి అల్లా మాలిక్ అన్నారు. ఆ వర్తకుడు విసుక్కుంటూ అల్లా నై తేల్ నై జావ్ అన్నాడు. అలా వర్తకులందరూ తమ వద్ద నూనె ఉంచుకొని కూడా లేదని అబద్ధం చెప్పారు. బాబా ఖాళీ డబ్బాతో మసీదుకు తిరిగొచ్చేశారు. సాయంత్రం అయ్యింది. చీకటి ముసురుకొస్తోంది. బాబా యథాప్రకారం దీపపు ప్రమిదల్లో ఒత్తులు వెయ్యసాగారు. ఆ వార్త నూనె వర్తకులకి తెలిసింది. నూనె లేకుండా దీపాలు ఎలా వెలిగిస్తారు అనుకుంటూ వర్తకులు ఒకరొకరే వచ్చి చాటు నుంచి బాబా చర్యలను గమనించసాగారు. బాబా చింతనే ఉన్న శ్యామాకి కూడా ఆయన చేష్ట పిచ్చి చేష్టలా అనిపించింది.
అంతలో బాబా ఖాళీ నూనె డబ్బాలో నీళ్లు పోశారు. డబ్బా ఎత్తి కొన్ని నీళ్లు త్రాగి నోట్లో పుక్కిలిచ్చి ఆ నీటిని డబ్బాలో పోశారు. అప్పుడు డబ్బాలో ఉన్న నీళ్లతో ప్రమిదలు నింపారు. ఒత్తులు తడిపారు, వెలిగించారు. ఆశ్చర్యం, అద్భుతం! కళ్ళ ముందే జరుగుతున్న పరమాద్భుత లీల. దీపాలు దివ్యంగా వెలుగుతున్నాయి. నీళ్లతో వెలిగించిన దీపాలు నూనె దీపాల కంటే 1000 రెట్లు వెలుగులతో కాంతులీనుతున్నాయి. మామూలు దీపాలు కావు అవి, బాబా వెలిగించిన జ్ఞానదీపాలు. బాబాకి మాత్రమే సాధ్యమైన ఆ దివ్యలీలని చూస్తున్న శ్యామ భయభక్తులతో చెంపలు వేసుకుంటూ జై బోలో సాయిబాబాకి అరిచాడు. జై నీ నినాదం చేస్తూ వ్యాపారులంతా పరిగెత్తికొచ్చి బాబా కాళ్ళ మీద పడ్డారు. ఇవ్వలేనడం తప్పు కాదు, లేదు అని అబద్ధాలాడటం తప్పే కాదు, పాపం కూడా. దీపం జ్యోతి పరబ్రహ్మ. రోజు మీ నూనెతో దీపంలో ప్రకాశించే పరబ్రహ్మ ఇవాళ మీ నూనె లేకపోయినా రెట్టింపు ప్రకాశంతో శోభించాడు. నూనె ఇచ్చే మీరు, పుచ్చుకునే నేను అశాశ్వతం. జ్ఞానజ్యోతిలా ప్రకాశించే పరబ్రహ్మ మాత్రమే శాశ్వతం. దానికోసమే ప్రాకులాడండి. అల్లా మాలిక్. అదే బాబా తొలి ఉపదేశం. ఆ ఉపదేశం ప్రభావం ముందు కనిపిస్తుంది క్రమంగా. ఓం సాయిరామ్.